ముమ్మాటికి ప్రభుత్వ హత్య. దీనికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. 42% రిజర్వేషన్లు డిక్లరేషన్ రూపేణ హామీ ఇచ్చి 2 సంవత్సరాల కాలంలో బీసీ బిడ్డలందరినీ నమ్మించి రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఇవాళ వస్తుంది, ఢిల్లీకి పోతున్నాం, ధర్నా చేస్తున్నాం, ఆర్డినెన్సులు తీసుకొచ్చినాం, బిల్లులు పాస్ చేసినాం అనేటువంటి అనేక కారణాలు చూపించేటువంటి క్రమంలో దేశ ప్రజలందరినీ కూడా నమ్మించి రాహుల్ గాంధీ గారు స్వయంగా దేశవ్యాప్త పర్యటనలో తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు జరుగుతూనే ఉన్నట్టు నమ్మించి, అంటే రకరకాల నమ్మకాలు కలిగించిన తర్వాత 42% రిజర్వేషన్లను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దుర్మార్గంగా, కర్కశంగా బీసీ బిడ్డల రాజకీయ వాంఛల మీద గుణపాలు దించినటువంటి సందర్భంగా అది తట్టుకోలేక గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా అమలుకు నోచుకోలేనటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనై పేదరికాన్ని ఎదిరించిండు. ఆత్మాభిమానం కలిగినటువంటి బిడ్డ, బీసీ జాతి ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆశించినటువంటి తన ఆశయాల మీద నీళ్లు జల్లేటువంటి దుర్మార్గం రేవంత్ రెడ్డి సర్కార్ చేసినటువంటి దరిమిల ఇవాళ ఆత్మాహుతికి పాల్పడడం జరిగింది. అమానుషం. నిన్న ఆయన కాలినటువంటి తీరును చూసిన తర్వాత ప్రభుత్వానికి ఏమాత్రం మనసున్నా నిమ్స్ లాంటి హాస్పిటల్లో లేదా అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసుపత్రిలో చేర్పించి ఆయనకు ట్రీట్మెంట్ చేయించాల్సి ఉండే ఆయన ప్రాణాన్ని ఆయన గాలికి వదిలేసి, అంటే బీసీలంటే, బీసీల ప్రాణాలంటే, బీసీల రాజ్యాధికారం అంటే ఈ ప్రభుత్వానికి ఎంత చిన్న చూపు గడిచిన 24 గంటల పైచిలుకు కాలంలో జరిగినటువంటి సంఘటన పరంపర తెలియజేస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ జాతి ఆవేశం, పౌరుషం, తెలంగాణ ఉద్యమంలో చూపించినటువంటి తడాక నీకు తెలుసు. ఆ రోజు పలాయనవాది, ఇవాళ పచ్చి అవకాశవాది. కాబట్టి 42% రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఆత్మాహుతికి పాల్పడినటువంటి ఈశ్వరాచారి ఆత్మ శాంతించాలి అనంటే మీరు ఖచ్చితంగా ఆ హామీలు అమలు చేసి తీరాల్సిందే. రెండవది, ఈరోజు మరి ఒక జాతి కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలిసి కావాలని చేసినటువంటి దుర్మార్గానికి బలైనటువంటి ఈశ్వరాచారి కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే.